ఎంఎల్ రాజా నా మిత్రుడు ఎంతో గొప్ప సంగీతాన్ని ఇచ్చారంటే ఈరోజు విజువల్ని డామినేట్ చేసేసి నాకంటే ముందు వరుసలో ఉన్నారు. నేను చాలా 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 ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. మా మేడం గారికి చెప్పాను, మేడం మీరు ఏం భయపడొద్దు, చేస్తాడో చేయడానికి ఒక చిన్న నాకు డౌట్ ఉంది, కానీ ఏదో రకంగా చూద్దాం, ఒక వెర్షన్ చూద్దామని చెప్పాను. కానీ మా మేడం గారికి లేదు లేదు చేస్తాడని చెప్పారు. ఎట్ ఏ టైం ఒకే వెర్షన్ సూపర్గా చేశాడు. అద్భుతమైన సంగీతం, ఎక్కడ చూసినా కానీ మ్యూజిక్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, మ్యూజిక్ బాగుంది. నేను చాలా ఈర్ష్యకు ఫీల్ అయ్యా. చాలా గొప్ప మ్యూజిక్ అందించావు రాజా, వెరీ వెరీ థ్యాంక్ యూ. అన్నిటికంటే మేజర్ హైలైట్ అంటే మూవీకి మ్యూజిక్ ఎంఎల్ రాజా గారు. నేను ఆయన ఫోన్ చేసి కూడా చెప్పా, నేను స్టేజ్ మీద చెప్పలేదు కానీ ఫోన్ చేసి కూడా ఆయనకి చెప్పా, బ్రో చాలా బాగా మ్యూజిక్ చేశారు బ్రో. మా ఫ్రెండ్స్ అందరూ చాలా మంది ఆయన నెంబర్ కూడా అడిగారు, నేను మీ నెంబర్ కూడా షేర్ చేశాను నేను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి ఊపిరి పోసింది ఏంటంటే మ్యూజిక్, సంగీతం. అది మా ఎంఎల్ రాజా. పాటలు అద్భుతం. నాకు చెప్పాలంటే ఆ బిట్ సాంగ్స్ కే కంట్లో కడుపుతే బాధ అనిపించినట్టు. అసలు పాటలు ఎలాగో అవి అందరూ బాగున్నాయన్న రేటింగ్స్ ఇచ్చేసారు, అది వేరే సంగతి, దాని గురించి నేను చెప్పక్కర్లేదు. కానీ ఆ బిట్ సాంగ్స్ చూస్తుంటే నేను అప్పుడే చెప్పాను, బిట్ సాంగ్స్ ట్రాక్ అలాగే ఉంచుట, ఆ ఒరిజినాలిటీ ఆ ఈ బాధ అలాగే ఉండాలంతే, దాన్ని ఇంకెవరి చేత అవుతుంది. చాలా బాగున్నాయి. మా ఎంఎల్ రాజా సార్ చాలా బాగుంది మ్యూజిక్. మన మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ ఎంఎల్ గారు కూడా, మ్యూజిక్ డైరెక్టర్ గారితో నాది రెండో సినిమా, నాలుగో సినిమా అనుకుంటా నేను చేస్తుంది. సో ఆల్ ది బెస్ట్ రాజ్ గారికి, గుడ్ లక్. మీరు ఇంకా మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.